ఎయిర్ అంబులెన్స్లకు రోజురోజుకి ప్రాధాన్యత పెరుగుతోంది. కొన్ని ఆసుపత్రులు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్లను అందుబాటులోకి ఉంచుకుంటున్నాయంటే ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్లకు గిరాకీ పెరుగుతుండటంతో కంపెనీలు ఇటువైపు దృష్టి సారించాయి. దీంతో ఎయిర్ అంబులెన్స్ల తయారీకి కూడా గిరాకీ పెరిగింది. రాబోయే రోజుల్లో ఎయిర్ అంబులెన్స్ల ప్రాధాన్యత మరింత పెరుగుతోందంటున్న స్కైపల్స్ సొల్యూషన్స్ ఐఎఫ్ఎస్పి లిమిటెడ్ ఫౌండర్ శశాంక్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. వింగ్స్ ఇండియాలో స్టాల్స్ కొలువుదీరాయి. దాదాపుగా 100కు పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అలాగే వేల కోట్ల బిజినెస్ కూడా ప్రస్తుతానికైతే నడుస్తుంది. ప్రస్తుతం మనం స్కైపల్స్ సొల్యూషన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మాట్లాడిద్దాం. సార్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీస్? స్కై సొల్యూషన్, వాట్ ఈస్ స్కై సొల్యూషన్స్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీస్? Our first priorities are to bring in a number of helicopters to the Indian market. We want these helicopters to primarily be used in HEMS services, helicopter emergency medical, as air ambulances. We want to provide a nationwide network of helicopters all over India. What is your next target? So our target is Indian operators. They have a huge demand of helicopters, be it for tourism purposes, be it for Udan, be it for emergency medical services. Due to the vision of Prime Minister Modi ji, whereas he has created such a good opportunity for investors such as ours by creating the free zone in GIFT City, we have set up our entity, and as of today we can proudly say we are leasing the largest or the most number of helicopters out of GIFT City into India. So, how it is useful Wings India program for young achievers? See, Wings India is a very promising and large platform in the Indian market. It gives us, people like us, an opportunity to showcase ourselves and to present to the Indian market that an Indian lessor is there who can provide effective and promising solutions for the Indian operators. మొత్తానికైతే ఎయిర్ అంబులెన్స్కి సంబంధించిన విషయంలో వీళ్ళు ప్రత్యేకంగా చూపిస్తారు. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎయిర్ అంబులెన్స్ అంటే వాస్తవానికి రెగ్యులర్గా కూడా ఫ్లైట్స్ అనేవి, చాపర్స్ అనేవి ఉంటుంటాయి. వీటికి సంబంధించిన విషయంలో ఎయిర్ అంబులెన్స్లు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు వీళ్ళు ప్రత్యేకంగా కూడా వీటిని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వింగ్స్ ఇండియా కార్యక్రమానికి వచ్చేసరికి వింగ్స్ ఇండియా కార్యక్రమం అనేది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది కూడా వాళ్ళైతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు మరిన్ని ప్రత్యేక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటామనేది అయితే వాళ్ళైతే చెప్తున్నారు. విడిజన్ రవితో ఆర్కే HM టీవీ, హైదరాబాద్.